రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగిస్తున్న ఓటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి కొందరు నేతలు కుట్రలు సాగిస్తున్నారని జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పెద్దాపురంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాది జడ శ్రావణ్ కుమార్, యూట్యూబర్ ప్రశ్న రావణ్, చలనచిత్రం నటుడు ప్రకాష్ రాజు ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు సాగిస్తున్నట్లు ధ్వజమెత్తారు. జడ శ్రావణ్ కుమార్, ప్రశ్న రావణ్లకు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. ఆ ముగ్గురిపై న్యాయ పోరాటం కూడా సాగిస్తామని జనసేన రాష్ట్ర నేత పిట్ట జానక రామారావు హెచ్చరించారు. పొలమరశెట్టి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. అధికారం కోసం, అధికార దాహం కోసం హైదరాబాద్లో ఏ విధంగా మతాల మధ్య, కులాల మధ్య ఘర్షణ సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్నారో అదే రీతిని ఈరోజు మన రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి యొక్క అనుయాయులు ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు విద్యుత్తుతో ఆలోచన చేసి న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడాలనేటువంటిదే కోరుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఒక రాక్షస జాతికి చెందినటువంటి రావణ్ అనేటువంటి వాడు ఆ రోజు ఏలూరులో జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఏర్పాటు చేసినటువంటి సభకు హాజరవి వారు దళితుల కోసం కానీ, క్రైస్తవుల కోసం కానీ మాట్లాడటం మాని కేవలం వైసీపీ నాయకుల యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచన మేరకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఇదే రావణ్ అనేటువంటి వాడి మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. మరి సనాతన ధర్మం గురించి, శ్రీరాముడి గురించి చాలా నీచంగా మాట్లాడటం జరిగింది. కేవలం హిందూ మతస్థులను టార్గెట్ చేయడం, క్రైస్తవులకి, హిందువులకి ఒక గొడవలు పెట్టి అల్లరి సృష్టించాలనేటువంటి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ వచ్చినటువంటి సూచనల మేరకే ఈ ప్రశ్న రావణ్ కానీ, జడా శ్రావణ్ కానీ, ప్రకాష్ రాజు కానీ ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం కోసమే మీరు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా సనాతన ధర్మం కోసం, ఒక న్యాయం కోసం, ఒక నీతి కోసం, ఒక నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. ఈరోజు ఉపా కేసులో రావణ్ అరెస్ట్ అవుతే మరి రావణ్కి మద్దతుగా జడా శ్రావణ్ నిలబడితే జడా శ్రావణ్కి కూడా సరిపాడు, మరి ఇది పూర్తిగా అన్యాయం అని వైసీపీ నాయకులు కూడా ఈరోజు ముందు వరుసలోకి వచ్చి హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద, జనసేన పార్టీ మీద కూడా మరి అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఇటువంటి వారిని ప్రజలు బుద్ధి చెప్పాలనేటువంటిదే ఈరోజు మరి ప్రజాక్షేత్రంలో మరి మీడియా ద్వారా ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ రావణ్ కానీ, ఈ ప్రకాష్ రాజ్ కానీ, ఈ జడా శ్రావణ్ చేసేటువంటి అరాచకాలని ముందుగానే పసిగట్టాలని ప్రజల కోలనాకే ఈరోజు ఇటువంటి సోషల్ మీడియా ద్వారా కానీ, ఈ ప్రెస్ ద్వారా కానీ ప్రజలకు తెలియజేయాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా దళిత క్రైస్తవుల యొక్క అంశాన్ని ఒక రాజకీయ విమర్శగా వాడుకోవడమే కాకుండా మరి అది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశాన్ని ఈరోజు రాజకీయాల కోసం వాడుకుని ఒక మత ఘర్షణలకి
ఆలోచన చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. వీరు కొంతమందిని ముందు పెట్టి దీని వెనుక వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ ఆటలాడిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రశ్న రావణ్ అనేవాడు, ఈ జడ శ్రావణ్ అనేవాడు వీరికి మద్దతుగా ప్రకాష్ రాజు మాట్లాడుతూ ఉన్నాడు. వీరికి ఇప్పటికే ఈ ప్రశ్న రావణ్ అనేవాడు ఉపా చట్టం కింద అరెస్ట్ అవడం జరిగింది. వీరికి మద్దతుగా నిలిచే వారికి కూడా రాబోయే రోజుల్లో అటువంటి గత్య పడుతుందనేటువంటి కూడా ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తుంది.